వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను విరాజు. సో సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు వివిధ పత్రికల్లో వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, మంత్రుల పనితీరు పైన రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. హైకమాండ్ కి సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో హస్తినాకి రేవంత్ రెడ్డి వెళ్ళడం అనేది జరిగింది. సో అందులో ప్రస్తుతం జరుగుతున్నటువంటి మంత్రుల యొక్క పనితీరు కావచ్చు, అలాగే మంత్రులు చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, మంత్రుల వల్ల పార్టీకి ఎంతవరకు నష్టం వాటిల్లుతుంది అనే కీలక విషయాలపైన మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో ఢిల్లీ టూర్ లో సమయంలో అందజేత అని చెప్పేసి ఒక వార్త రావడం అనేది జరిగింది. ఇలాంటి విషయాలు, శాఖల వ్యవహారాలు, అలాగే అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయి నివేదిక, రియల్టర్లు బిల్డర్లతో పలువురు దందాల ప్రస్తావన, అహ్మద్యోల శాఖలో కుటుంబ సభ్యుల జోగం, ఇటీవల వివాదాలపైన హస్తినాకి వివరణ. మరొకసారి రెండుసార్లు ఎవరైనా ఓపిక పడతారు. పదే పదే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ఎవరికైనా అంటే సహనం నశిస్తుంది. అండ్ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే గాంధీ భవన్ వేదికగా కూడా నా మాట మంత్రులే వినాలని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పడం అనేది కూడా జరిగింది. సో నేను ఎప్పుడు డౌన్ అయితే, ఎప్పుడు మన ముఖ్యమంత్రి సీట్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని చెప్పేసి ఒకనొక సందర్భంలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో మంత్రుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ కు రిపోర్ట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. తాజా ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక్కో మంత్రి పనితీరుపై విడివిడిగా నివేదికలు ఇచ్చినట్లు సమాచారం. కేబినెట్ లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు సదరు మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, వారు సృష్టించిన వివాదాలను ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. అలాగే అధికారాన్ని అడ్డం పెట్టుకొని జిల్లాల్లో కొనసాగిస్తున్న దందాలను సైతం అందులో పేర్కొన్నట్లు తెలుస్తుంది. నిజానికి ప్రతి నెల మంత్రుల పనితీరుపై ఢిల్లీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఢిల్లీ పెద్దలకు సైతం రిపోర్ట్ పంపిస్తున్నారు. కానీ ఈ మధ్య కొందరు మంత్రుల వ్యవహారం అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారడంతో మంత్రులపై పూర్తి స్థాయి నివేదికని అధిష్టానానికి పంపినట్లు తెలుస్తుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్లు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి పనితీరు కావచ్చు, మంత్రుల పనితీరు కావచ్చు, పార్టీకి ఎంతవరకు నష్టం చేస్తున్నారని కావచ్చు, ఇట్లాంటివి రిపోర్ట్లు పంపుతారు. కాకపోతే ఈసారి వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేశారనే దానిపైన, ఎంతవరకు పార్టీ డ్యామేజ్ అయింది, ప్రభుత్వానికి ఎంతవరకు డ్యామేజ్ అయింది అనే కీలక విషయాలు కూడా పంపించినట్టు తెలుస్తుంది. అలాగే మంత్రుల పనితీరుపై విడివిడిగా రిపోర్టులు సమర్పించిన సీఎం రేవంత్ సదరు మంత్రి పనితీరును వివరించేందుకు డజన్ల కొద్ది పేపర్లను ఉపయోగించినట్లు తెలుస్తుంది. మంత్రి హోదాలో చేస్తున్నటువంటి వ్యవహారాలను అలాగే ప్రధానంగా ప్రస్తావించడంతో పాటు వివాదాలు, అవినీతి ఆరోపణలు సైతం ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అలాగే మంత్రులు తమకు కేటాయించిన శాఖలో ఏ మేరకు పురోగతి తీసుకొచ్చారు, సమస్యలను ఏ విధంగా పరిష్కరించారు, ఒక మంత్రి దగ్గరికి సమస్య కోసం వెళ్తే ఆ మంత్రి ఎంతవరకు ఆ సమస్యని పరిష్కరించిండు, ఎంతవరకు ఆ మంత్రిత్వ శాఖకి న్యాయం చేసిండు, అలాగే ఏ మంత్రుల సమీక్షలు జరిపారు, ప్రజలతో ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే అంశాలను సైతం వివరించినట్లు సమాచారం. సెక్రటరియట్ లో మంత్రులను కలిసే గెస్టులు ఎవరు, సో మంత్రుల దగ్గరికి గెస్టులు వస్తుంటారు కదా, ఎలాంటి వారిని కలుస్తున్నారు, ప్రజలనా, మధ్యతరగతి వాళ్ళనా, లేకపోతే బిల్డర్లనా, రియల్ ఎస్టేట్ వాళ్ళనా, ఇంకేదైనా కంపెనీ యజమానులనా అన్న విషయాలు. ఇంటికి వెళ్ళి అతిథులు ఎవరు, అటు ఆఫీస్కి ఇటు ఇంటికి రాని గెస్టులతో బయట ఎక్కడ సమావేశాలు అవుతున్నారు, వీకెండ్లో ఎక్కడ ఉంటున్నారు అనే అంశాలపైన కూడా కీలకంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. సైతం రిపోర్టు చేర్చినట్టు సమాచారం. శాఖపై పట్టులేని మంత్రులు. ఈ మధ్య కొందరు మంత్రులు వ్యవహరించిన తీరు విపక్షాలకు ఆయుధంగా మారాయి. కొన్ని రోజులుగా అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ అంశాల చుట్టూ విమర్శలు చేస్తున్నారు. దీంతో మంత్రుల పనితీరు ఏ విధంగా ఉంది అనే అంశాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో పూర్తిస్థాయి రిపోర్ట్ను అధిష్టానానికి ఇచ్చినట్టు తెలుస్తుంది. కొందరు మంత్రులు తమకు కేటాయించిన శాఖల్లో ఏం జరుగుతుందోనని తెలుసుకునే ప్రయత్నం సైతం చేయట్లేదు, విమర్శలు చేస్తున్నారు. రెగ్యులర్గా అధికారులను పిలిచి రివ్యూలు పెట్టేందుకు మంత్రులు అనాసక్తిగా ఉన్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే కేవలం తమకు ఇంట్రెస్ట్ ఉన్న అంశాలపైనే పదే పదే సమీక్షలు జరిపి మిగతా అంశాలను పట్టించుకోవడంతో అధికారులు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సో ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ ఏంటంటే అవినీతి ఆరోపణలు. సో కొందరు మంత్రులతో తమ శాఖ పరిధిలో అంతర్గత విషయాలను బహిర్గతం చేసి వివాదాలు సృష్టిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు అనేది అది ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్కి ఇటు బీజేపీకి ప్రధాన ప్రచారాంశంగా మారిపోయింది. సో మంత్రుల దగ్గరనే గన్నులు ఉంటున్నాయి, తెలియకుండా ఎవరో వచ్చి గన్నులు ఇచ్చి బెదిరిస్తున్నారు, ఇంత అవినీతి పాల్పడుతున్నారు అంటూ ఒక బ్రాండ్ వేయడం అనేది జరిగింది. అలాగే మంత్రులు తమ శాఖ పరిధిలో టెండర్లు, కాంట్రాక్ట్ పనులు,
అంశాలపై ఏ విధంగా వివరిస్తున్నారు, ఎలాంటి అవినీతి పాల్పడుతున్నారు అనే అంశాలపై ఆధారాలతో సహా నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. కొందరు మంత్రులు అవినీతి అధికారులను అదే పనిగా ఎంకరేజ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏ మంత్రి ఏ అధికారులను ప్రోత్సహిస్తున్నారు, ఏ ఆఫీసర్కు పోస్టింగ్ ఇప్పించారు, ఎవరిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించారు అనే అంశాలను వివరించినట్టు తెలిసింది. ఈ మధ్యకాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమకు నచ్చిన వాళ్ళని వేరే మంత్రిత్వ శాఖకు సంబంధించి కొన్ని పోస్టులు ఇప్పించారని చెప్పేసి అధికారులకు తర్వాత తెలిసిందంట. సో ఇన్ని విచిత్రాలు ఉన్నాయి అనే అంశాలను వివరించినట్లు తెలిసింది. తమకున్న పవర్లు కొందరు మంత్రులు హైదరాబాద్ శివార్లో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ బిజినెస్లో వాటాదారులుగా చేరినట్లు టాక్. అలాంటి మంత్రుల జాబితాను సైతం అధిష్టానానికి తెలపడం అనేది జరిగింది. సో ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే త్వరలో కేబినెట్ విస్తరణ ఉంటుంది, 3 మంత్రిత్వ శాఖలు, అలాగే ఇప్పుడున్నటువంటి మంత్రులలో కొంతవరకు తొలగింపులు అనేది ఉంటాయి, కొందరికి ప్రమోషన్లు ఉంటాయని చెప్పేసి కూడా అంటున్నారు. అండ్ కర్ణాటక ముఖ్యమంత్రిని సైతం మార్చే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సో కర్ణాటకతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో భారీగా మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అని చెప్పేసి ఒక టాక్. అందుకని మంత్రుల జీవిత చరిత్రను మొత్తం వారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు వాళ్ళకి 2 సంవత్సరాలుగా ఏమేం చేసింది అనేది జీవిత చరిత్ర మొత్తం అధిష్టానానికి అయితే రేవంత్ రెడ్డి గారు సమర్పించారు. ఎందుకంటే తనను తను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మధ్య కాలంలో చేస్తున్నటువంటి మంత్రుల రచ్చ వల్లనే సీఎంకి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి మధ్య కొన్ని ప్రముఖ పత్రికలు, ప్రముఖ ఛానల్స్ కూడా పేర్కొనడంతో రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారని చెప్పేసి తెలుస్తుంది. సో నిజంగా మంత్రుల యొక్క జీవిత చరిత్రలు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏ మంత్రి అన్ఫిట్ అని చెప్పేసి మీరు భావిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.